రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రోతలు కోరిన పాటలు పాడుతూ ఉంటాం. ఆప్కి కోయి ఫర్మాయిష్. మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ మిస్టర్ బచ్చన్. టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ఓ రేంజ్ లో టాక్ వచ్చింది. సినిమా పక్కా హిట్ అని ఫిక్స్ అయిపోయారంతా. ఆగస్టు 15 థియేటర్లకి వచ్చేసిన ఈ మూవీ టాక్ ఏంటి? ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. బాలీవుడ్ మూవీ రైడ్ బేస్ చేసుకుని హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా మిస్టర్ బచ్చన్. స్టోరీ ఏంటంటే నిజాయితీపరుడైన ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగికి దక్కిన ఫలితం సస్పెన్షన్. దాంతో సొంతూరు కోటిపల్లి వస్తాడు. కోటిపల్లి సానుగా ఫ్రెండ్స్ తో కలిసి ఆర్కెస్ట్రాలో పాటలు పాడతాడు. జిక్కీతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి బచ్చన్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి రెడీ అవుతారు. 4 రోజుల్లో పెళ్లి అనగా ఎంపీ ముత్యం జగ్గయ్య అంటే జగపతి బాబు మీద రైడ్ చేయాలి అని ఆర్డర్స్ వస్తాయి. ఆ రైడ్ లో బచ్చన్ ఏం తెలుసుకున్నాడు? రైడ్ కి కొన్ని రోజుల ముందు జగ్గయ్య తమ్ముడితో బచ్చన్ కి గొడవ ఎందుకు వచ్చింది? కేసు విషయంలో ఢిల్లీ పెద్దలు ఏం చేశారు? చివరికి ఏం జరిగింది? అదే స్టోరీ. ఇప్పటి వరకు తను చేసిన ప్రతి రీమేక్ తో హిట్ అందుకున్నాడు హరీష్ శంకర్. సాధారణంగా రీమేక్ మూవీస్ చేయటం అంత సులభం కాదు. మారిస్తే చెడగొట్టారంటారు, అలానే తీస్తే దించేశారంటారు. కానీ హరీష్ శంకర్ రీమేక్ మూవీస్ లో తన మార్కు చూపిస్తాడు అని గబ్బర్ సింగ్ తో ప్రూవ్ అయింది. రైడ్ స్టోరీకి కూడా తన మార్క్ టచ్ ఇచ్చాడు. రైడ్, మిస్టర్ బచ్చన్ సినిమాల మధ్య కామన్ పాయింట్ ఐటీ రైడ్ ఒక్కటే. మిగిలిన కథ, క్యారెక్టర్లు మొత్తం మార్చేసి సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు. రవితేజ హరీష్ శంకర్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అవన్నీ ఉంటాయి. ఇంటర్వెల్ వరకు కుమ్మేశారు. ఆ తర్వాత కథకు, కమర్షియాలిటీకి మధ్య డైరెక్టర్ కాస్త నలిగిపోయినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడ చేసిన మార్పులు చేర్పులు అంతగా అనిపించవు. సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ బాగుంది. మిక్కీ జేబర్ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సాంగ్స్ థియేటర్లో కేక పెట్టించాయి. బాణీలు, సాహిత్యం తీసుకోవటంలో హరీష్ శంకర్ మరోసారి తన మార్కు చూపించారు. పాత పాటలను వాడిన తీరు అదుర్స్ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. కెమెరా వర్క్ బాగుంది. టెక్నికల్ పరంగా హై లెవెల్లో ఉంది బచ్చన్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా చెప్పాలి అంటే హిందీ రేడి చూడని వాళ్ళకి మిస్టర్ బచ్చన్ తప్పనిసరిగా నచ్చుతుంది. చూసిన వాళ్ళకి కూడా ఫస్ట్ హాఫ్ నచ్చుతుంది, కానీ సెకండ్ హాఫ్ పెంచదు. చమ్మక్ చంద్ర, రోహిణి, ప్రభాస్, శ్రీను క్యారెక్టర్లు కథతో ట్రావెల్ కాలేదు. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.